అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనేం చెయ్యలేదు, దానంతట అదే జరిగిపోయింది. కిటీ, దానంతట అదే జరుగుతోంది. కాసేపటి క్రితం ఎవరో జోర్దార్ తోకని పట్టుకొని తిప్పారు. నాకు బన్నీకి సూది గుచ్చుకుంది. ఏమన్నావు? సూదా? ఈ బైక్ కూడా ఇప్పుడే పాడైపోవాలా? ఏ ఆగో! సారీ, లిఫ్ట్ ఇవ్వలేను. ఇది ఎవరి గిఫ్ట్ అయి ఉంటుంది? దీని మీద పేరు అడ్రస్ కూడా లేదు. లోపల ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆహా, ఈ టెడ్డీ అద్భుతంగా ఉంది. ఎవరి పేరైతే ఈ టెడ్డీ బేరీ చివరో చెప్తారో అది వాళ్ళలాగా మారిపోతుంది. ఈ టెడ్డీ పేరుతో ఎవరు ఎలా చేస్తారో అది కూడా అలాగే చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అయినా కూడా ట్రై చేసి చూస్తాను నేను. హాయ్, నువ్వు తోతారాం. కానీ నవ్వడం మంచిదే అయ్యింది. కానీ ఇప్పుడు జోక్ చెప్పింది ఎవరో అర్థం కావడం లేదు. ఇప్పుడు భలే తమాషాగా ఉంటుంది. ఎందుకు కొట్టావు? కానీ నువ్వు నన్ను కరిచావు కదా. నేనెప్పుడు కరిచాను? వీడు అబద్ధం చెప్తున్నాడు. ఆగు, ఏం చేస్తానో చూడు. కానీ నువ్వు ఎందుకు కొట్టావు? నేనెక్కడ కొట్టాను? నీకేమన్నా మధ్య చెడిందా? అవును, వీడికి మతి చెడింది. వీడి తోకని కొరికానని అంటున్నాడు. సోఫా మీద సూది పెట్టింది ఎవరు? సూది ఎక్కడా? కానీ ఇక్కడ సూదే లేదు కదా. అరే, నాకు ఆ సూది గుచ్చుకుంది. గాలి ఎలా చెంప మీద కొడుతుంది? ఎవరు నా చెంప మీద కొట్టింది? ఏయ్, నా తోక వదులు. ఇదే మాట హనీ, నా తోక వదిలిపెట్టు. ఇదే నవ్వులాట? ఇదేమీ నవ్వులాట కాదు, సీరియస్ ఇన్ మ్యాటర్. ఎనీ డౌట్? నీ అంతటా నువ్వే రౌండ్ వేసావు. నాకు దానంతటా అదే సూది గుచ్చుకుంది. అని ఎవరో కొట్టారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది దానికి అదే జరిగే అవకాశం లేదు. ఎవరో మనల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఈ టెడ్డీ బేరు అద్భుతంగా ఉంది. దీని చెవిలో ఎవరి పేరు చెప్తే అది వాళ్ళలాగే మారిపోతుంది. ఇప్పుడు నువ్వు బన్నీవి. సనీ, నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇంకా టెడీ సూది ఏంటి? అది నేను నిన్ను చూద్దామనే వచ్చాను. మన ఎదురు లంచ్కి వెళదామా? లేదు, ఈ రోజు కన్నా సార్, మిస్ కాట్కర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు లంచ్ కు వెళ్లారు. వాళ్ళకి పేస్ట్రీ కొనడానికి వెళ్తున్నాను. నన్ను లంచ్కి రావద్దని చెప్పి నువ్వు వాళ్ళతో వెళుతున్నావా? ఇప్పుడు ఆ నలుగురికి నేను లంచ్ పెడతాను చూడు. నేను చిటిక అనుకున్నాను, కానీ బాంబు. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నువ్వు బన్నీవి. తల గట్టిగా తగిలిందే. నా పొట్టను గుద్ది ఎముకలు విరిచేసావు. నువ్వెందుకు దేవుడు తలుచుకుంటున్నావు? నేను తలుచుకోవాలి. చప్పట్లు కొట్టండి. హనీ, నువ్వే చేస్తున్నావు? మేడం, నేను చప్పట్లు మాత్రమే కొడుతున్నాను. కన్నా సార్ మొహమే నా రెండు చేతుల మధ్యలో వచ్చింది. రండి, డైనింగ్ టేబుల్ లో తిందాం. జోర్దార్, ప్లేట్ ఇలా అయిపో. నువ్వేం చేస్తున్నావు?
జోర్దార్ వద్దు. నీళ్ళు తీసుకురా. నేను తీసుకొస్తాను. అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేనేం చెయ్యలేదు, దానంతట అదే జరిగిపోయింది. కిటి దానంతటా అదే జరుగుతోంది. కాసేపటి క్రితం ఎవరో జోర్దార్ తోకను పట్టుకొని తిప్పారు. నాకు బన్నీకి సూది గుచ్చుకుంది. ఏమన్నావు? సూదా? కాసేపటి క్రితం సన్నీ మీ వరండాలో సూదితో పాటు ఉన్నాడు. కానీ కన్నా సార్ బయట సూది పెడితే అది లోపల మనకి ఎలా గుచ్చుకుంటోంది? నాకెందుకు అనుమానంగా ఉంది. రండి వెళ్ళి సన్నీ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ సూదే లేదు కదా. నిజంగానే నువ్వు అద్భుతమైన టెడ్డీ బేర్వి. నీ చెవిలో వాళ్ళ పేరు చెప్పగానే నువ్వు వాళ్ళలా ఎలా మారిపోతున్నావో చెప్పు. ఇప్పుడేమో నువ్వు పోప్యాట్. టెడీ ఇప్పుడు నువ్వు బన్నీవి. వీడికి ఏమయ్యింది? ఆ టెడ్డీ బేర్ లో ఏదో ఉంది. ఆ టెడ్డీ బేర్ చెవుల్లో ఎవరు పేరు చెప్తున్నాడో అదంతా డిట్టోగా వాడు చెప్పినట్టే జరుగుతోంది కదా. నేను ఇప్పుడే సన్నీని ఆ టెడ్డీ కాల్ని విరిచేసి వస్తాను, మీరే చూస్తారుగా. లేదు, వాడికి వాడి మార్గంలోనే గుణపాఠం నేర్పుదాం. కానీ అలా చేయాలంటే మనకు ఆ టెడ్డీ కావాలి కదా. మనకు ఆ టెడ్డీ బేర్ ఎలా దొరుకుతుంది? తనిప్పుడు ఇంట్లోనేగా ఉంటుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే వాడి ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది, కాపాడండి. అరే యాక్సిడెంట్ అయింది, ఎవరైనా కాపాడండి. అసలు నువ్వు మగ పిల్లివేనా? రెండు ఆడపిల్లలు ఇలా దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉంటే కాపాడకుండా ఏం చేస్తున్నావు? తమ్ముడు, ఆడపిల్ల ఎక్కడుంది? ఏ గాడిద, మనమే ఆడపిల్లలం. ప్లాన్ వేసుకొని వచ్చాం కదా. ప్లాన్. తమ్ముడు, ఆడపిల్ల ఎక్కడుంది? ఏమైంది? మాకు దెబ్బ తగిలిందే. కాలు మెలికి తిరిగినట్టుంది, ఎముక విరిగిందేమో. నాకంతా తలక్రిందులుగా కనిపిస్తోంది. ఓ గాడ్, కిడ్నీ పాడైందా ఏంటి? బ్రెయిన్ కేం కాలేదు, మంచిదయింది. లేదంటే బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చేది. మరి ఏమంత జరగలేదులే. మా కాలు మెలికి తిరిగింది అంతే. నా లెఫ్ట్ లెగ్ కి దెబ్బ తగిలిందే. తనకేమో రైట్ లెగ్ లో దెబ్బ. ఇంకా తనకి రైట్ హ్యాండ్, నాకు లెఫ్ట్ హ్యాండ్. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. ఆగు. అంటే అది మాకు ఫస్ట్ ఎయిడ్ ఏమీ అవసరం లేదు. మాకు ప్రాపర్ మెడికల్ ఎయిడే కావాలి. కిందకి దింపు. అందమైన ఆడపిల్లలు కనిపెడితే చాలు. నిజానికి మేము సైకిల్ నుంచే పడ్డాం, ప్లేన్ నుంచి కాదు. ఏంటి చెప్పు కిటి. ఓకే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. కిటిని కలవడానికి వెళ్తున్నాడు. వాడికి మంచి గుణపాఠం నేర్పుదాం. ఏంటి ఇంత లేట్ చేసావు సన్నీ? నా ఫ్రెండ్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. అయ్యో, చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఇప్పుడు సన్నీ. బాధగా ఉందని చెప్పి డాన్స్ చేస్తున్నావేంటి? నా అంతటా నేనే డాన్స్ చేస్తున్నాను. ఇలా చూడు సన్నీ, నేను చాలా అప్సెట్ గా ఉన్నాను. నేను ఇక్కడ అప్సెట్ గా ఉంటే నువ్వేమో నవ్వుతూ ఉన్నావా? నాకెవరో కితకితలు పెడుతున్నట్టుగా ఉంది. సారీ. నీకు పిచ్చి పట్టింది. నీతో రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు నేనేం చేస్తున్నాను? ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు. జోర్దార్, కార్తీ, వెళ్దాం. ఆహా, అసలు నాకేమవుతోంది? అలా చెయ్యొద్దు, కింద పడిపోతావు. కింద పడనివ్వను, భయపడుకో.
బన్నీ బన్నీ ఎదురుగుండా ట్రక్ వస్తుంది. ట్రక్ ఎక్కడుంది? రోడ్డు అంతా ఖాళీగానే ఉంది. మన ముందు కాదు, బైక్ ముందు. సరిగ్గా కూర్చో. ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు నాకేమవుతోంది? ఎవరైనా నన్ను టెడ్డీ బేర్లో యూజ్ చేస్తున్నారా ఏంటి? రండి చివరి గుణపాఠం నేర్పిద్దాం. ఎవరో నా టెడ్డీ బేర్ని నాలాగే యూజ్ చేస్తున్నారు అనుకుంటాను. ఏయ్, ఎవరయ్యా నన్ను కొట్టింది? నాయనో, సూత్తో గుచ్చినట్టుగా ఉంది. ఎవరు నన్ను ఇలా చేస్తోంది? మేమే. దొంగిలించారా? నా టెడ్డీ బేర్ని దొంగిలించారా? ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఏం చేస్తారో చూస్తూ ఉండండి. వదులు. ఇదిగో వద్దు, అలా చేయొద్దు. వద్దు, అలా చెయ్యొద్దు. నువ్వు కొడితే మాత్రం పర్వాలేదా? దీన్నే అంటారు, నువ్వు ఒకటి కొడితే నేను 8 సార్లు కొడతాను. ఎనీ డౌట్? సనీ, ఈ టెడ్డీ వల్ల ఎంత సమస్య ఉందో నువ్వు ఇంతకు ముందు ఆలోచించావా లేదా? సారీ, నేనేదో సరదా కోసం అలా చేశాను అంతే. ఇక చూడు, ఇప్పుడు మేము ఆడుకుంటాం. ఎనీ డౌట్? దయచేసి అలా చేయొద్దు, నన్ను క్షమించండి. సరే, కానీ ఈ టెడ్డీ మా దగ్గరే ఉంటుంది. మళ్ళీ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. బన్నీ, ఈ టెడీని నీతో పడే ఉంచుకుంటావా? కాదు, ఒకవేళ ఇది గనక చెడ్డ వాళ్ళ చేతికి వెళ్తే చెడే జరుగుతుంది. దీన్ని డిస్ట్రాయ్ చేస్తాను. నువ్వు ఒక టెడ్డీ బేర్. వద్దు. అని ఏం చేస్తున్నావు? దీన్ని నేను డెస్ట్రాయ్ చెయ్యనివ్వను. కిట్టీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. ఏయ్ గాడిదా! అరే వదులు. వదులు. నేను ఇవ్వను. వదులు. వదులు. అరే వదులు. అని వదులు. దాన్ని చించే పడియాలి. మీ ఇద్దరు గొడవ మధ్య అదే చిరిగిపోయింది. ఎనీ డౌట్?